జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్తో ఏకంగా యుద్ధానికి సిద్ధపడతా ఉన్నట్టు తెలుస్తుంది సరే ఎందుకో ఏందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ పాకిస్తానీలకు వంకర బుద్ధి ఎక్కువగా ఉన్నట్టున్నది అదేదో కుక్కతో వంకర అంటారు కదా అంతకు మించిన మాటలు అందితే కాళ్ళు అందకపోతే ఇంకేదో పట్టుకున్నట్టున్నది ఈ పాకిస్తాన్ వాళ్ళు వ్యవహారం తాను దూరం సందులేదు కానీ మెడకో డోల్ అన్నట్టుగా ఈ పాకిస్తాన్ వాళ్ళ చేష్టలన్నీ కూడా చూస్తా ఉంటే వీళ్ళకి మింగడానికి ఏమి లేదు తిండి లేదు తీవ్రవాదులు మాత్రం పెంచి పోషించడానికి మాత్రం డబ్బులు వస్తాయి అట్టుండాది చెప్పినా కదా కుక్కతో వంకరన్నట్టు ఈ పాకిస్తాను మళ్ళీ ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రారంభిస్తా ఉన్నట్టు తెలుస్తుంది ఈసారి హైటెక్ రీతిలో ఈ పాకిస్తాన్ అయితే ఈ ఉగ్రవాదులకు ఈ సన్నాహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తుందంట వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు సరంజామానా సెడ్డా మంచి అని కూడా చూసి పెడతారనమాట సరే అసలు విషయానికి వస్తే పెహల్గామ్ తీవ్రవాద దాడిని జరిపించింది ఈ పాకిస్తాన్ వాళ్ళే అన్న విషయం మనకందరికి కూడా తెలుసు మనకేంది ప్రపంచం మొత్తం కూడా తెలుసు ఈ పెహల్గామ్ తీవ్రవాదులకు ప్రత్యేకంగా కమాండో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఆయుధాలను మందుగుండును అందించి మన దేశంలోని పహల్గామ్లో ఉండేటటువంటి హిందువులను చంపమని చెప్పేసి ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడే ఆ జిహాదీ ముండా కొడకలందరినీ కూడా మన దేశంలోకి పంపించాడు ఈ దాడిలో 26 మంది అమాయకులైనటువంటి మన హిందువులు చనిపోవడంతో ఇక దానికి ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించింది ఈ ఆపరేషన్ సింధూర్లో 200 మందికి పైగా తీవ్రవాదులు కుక్క సావు చచ్చారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి 20% ఎక్విప్మెంట్లు అన్నింటిని కూడా మన భారతీయ సేనలు నాశనం చేసేసినాయి అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లు అన్నింటినీ కూడా ధ్వంసం చేసి పారేశారు వీటితో పాటుగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పొడవునా ఉన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలను అవతల బారదోపినారు మొత్తంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాలలో ఉన్న 21 తీవ్రవాదుల ఫెసిలిటీస్లు అన్నింటినీ కూడా భారతీయ సేనలో నాశనం చేశాయి దీంతో పాకిస్తాన్ ఏం చేసింది ఓఎమ్మ చూడబోతా అంటే వీళ్ళు పాకిస్తాన్ లేకుండా చేసేట్టుగా ఉన్నారని చెప్పేసి కాళ్ళబేరానికి వచ్చారు కుయ్యో మర్రో సామి మమ్మల్ని కనికరించండి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి కాళ్ళబేరానికి వచ్చారు ఈ జన్మకి మీ జోలికి రావనేసి బాగుండదా దీంతో మన మోడీ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆలోచించి ఆపరేషన్కు తాత్కాలికంగా అర్థమవుతుందా తాత్కాలికంగా బ్రేక్ వేసిందనమాట కానీ ఈ పాకిస్తాను ఊరపంది బుద్ధి మాత్రం మార్చుకోవాలా ఈ పాకిస్తాన్ మళ్ళీ ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పొడవునా తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేస్తుందంట మెట్టుతో కొట్టద్దంటే వీళ్ళకి ఏడ సిగ్గున్నది వీళ్ళు ఏళ్ళ లజ్జ ఉన్నది వీళ్ళు ఇంతకు ఒకరికే పుట్టింటారు వీళ్ళకి కనీసం వీళ్ళకి ఉన్నది పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన తీవ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిదీను జైషే మహమ్మద్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఆల్ బదర్ తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి శిబిరాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పొడవునా మళ్ళా పునర్నిర్మిస్తారన్నమాట మొత్తంగా ప్రస్తుతం 15 తీవ్రవాద శిబిరాలను పాకిస్తాన్ మళ్ళా పునర్నిర్మిస్తా ఉన్నట్టు తెలుస్తుంది కెల్లు స్కార్టు దుద్దియలు ఆత్ముఖం జురా లిపా వ్యాలీ తండాపాణి నయాలి జాంకోటు చెకోటి వంటి కీలక ప్రాంతాల్లో ఈ తీవ్రవాద శిబిరాలను పునర్నిర్మిస్తున్నారు వీటికి అదనంగా జమ్మూ సరిహద్దుల వెంట మస్రూరు చాప్రార్ ప్రాంతాలకు సరిహద్దుల్లో 4 లాంచ్ ప్యాడ్లు కూడా నిర్మిస్తారంట అలాగే శక్కర్గఢ్లో డ్రోన్ సెంటర్ను కూడా పునరుద్ధరిస్తారు అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఆత్మాభిమానం ఏమి కూడా లేకుండా వీళ్ళు మునమోపులు అని చెప్పి తెలిసినా కుక్కతో వంకరన్నట్టు మళ్ళీ భారత్లో తీవ్రవాద దాడులు చేయడానికి సిద్ధపడతారనమాట అయితే పాకిస్తాను ఈసారి పెద్ద పెద్ద తీవ్రవాద శిబిరాలను ఏర్పాటు చేయడంలే ఇంతకుముందు 100 మంది నుంచి 150 మందికి సరిపడా ఈ తీవ్రవాద స్థావరాలన్నీ కూడా నిర్మిస్తా ఉన్నారు కానీ ఇప్పుడు 20 మందో లేకపోతే 25 మందికి సరిపడా ఈ తీవ్రవాద స్థావరాలు మాత్రం నిర్మిస్తారంట ఈ తీవ్రవాద స్థావరాలు కూడా దట్టమైనటువంటి అడవుల్లో నిర్మిస్తారు శాటిలైట్లకు కూడా కనపడకుండా కొండల మాటన అడవుల్లో ఉండేటటువంటి చెట్ల కింద ఈ శిబిరాలను అయితే ఏర్పాటు చేస్తారు ఈసారి ఈ లంగా యదవులంతా కూడా తమ తీవ్రవాద శిబిరాల్లో ఆడవాళ్ళను అదే విధంగా పిల్లలను కూడా ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటున్నారంట అంటే ఆడవాళ్ళు చిన్నపిల్లలు కనుక ఉంటే భారత సైన్యం వాళ్ళపైన దాడి చేయదని చెప్పేసి వాళ్ళ నమ్మకం అన్నమాట ఇక్కడ ఒక మాట చెప్తా సరే ఆ వచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళకు పిల్లవాళ్ళకు వాళ్ళకి తెలియదా వీళ్ళ లంగా ముండా కొడుకులు వీళ్ళంతా మాడగాళ్ళు వీళ్ళు చేసేదంతా కూడా తీవ్రవాద కార్యకలాపాలేనని తెలుసా తెలీదా ఇప్పుడు పాము మొగదైనా ఆడదైనా చిన్నదైనా పెద్దదైనా పామే ఆ విషయంలో అది మాత్రం మనం వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలా దాని తగ్గట్టే మనం యాక్షన్ అయితే తీసుకోవాలా ఆడవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అంటే ఆడ ఆనకొండలు కూడా ఉన్నాయి మరి వాటిని ఏం చేద్దాము మీరు పక్క పడినట్టు పక్కకు పోతారా కావాలని వాంటెడ్గా వచ్చిన వాళ్ళ కాబట్టి వంగబెట్టి మింగాల్సిందే అది విషయం అయితే ఈ తీవ్రవాద శిబిరాల ఏర్పాటుకు
పాకిస్తాన్ ప్రభుత్వం ఏది అడుక్కొచ్చిన డబ్బులో స్వయంగా 100 కోట్ల రూపాయలనైతే కేటాయించిందంట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఈసారి గనుక తీవ్రవాద దాడి జరిగితే ఇక ఆపరేషన్ సింధూర్ను పక్కన పెట్టి నేరుగా పాకిస్తాన్తో యుద్ధం చేయాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందంట. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు సమాచారం వస్తుంది. ఈసారి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను గట్టిగా మెట్టు దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇక ఈ పాకిస్తాన్ను భవిష్యత్తులో కోలుకోకుండా చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుందంట. ఏమిలా ప్రపంచ పటంలో ఈ పాకిస్తాన్ అనేది ఉండకూడదు. అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. పనిలో పని ఇప్పుడు కొత్తగా వాళ్ళ స్నేహితుడు తోడినాడు కదా అమెరికా కూడా, ఓడొచ్చినా కూడా వాడిని కూడా కలిపి ఒంగు పెట్టి మింగబెట్టడమే అంతే. ఆ మాట జరిగితే కానీ వీళ్ళ సిగ్గు లజ్జ అనేది రాదు. ఏం కథలు సిగ్గు ఈ అమ్మాయి వీళ్ళ కడుపు కన్నో తింటారో లేకపోతే వీళ్ళు కనీసం వీళ్ళ గుజ్జోనాదో లేదో నాకు అర్థం. ఎన్నిసార్లు మెట్టుతో కొట్టుకున్నా కానీ వీళ్ళ సిగ్గే రావడం లేదా. వీళ్ళ బతుకులు ఏం బతుకులో ఇంతకు వీళ్ళ బతుకు జడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.